రైట్ సార్. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా ఆందోళనకరంగా మారాయి సార్. ప్రపంచవ్యాప్తంగా హిందువులు దీని మీద నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. హసీనా మీద వ్యతిరేకత భారత్ మీద వ్యతిరేకతగా మారి హిందువులపై దాడి చేయడానికి కారణమవుతోందా? అంటే ప్రపంచంలో ఉన్న హిందువులు వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు, రాంగ్ స్టేట్మెంట్ మీరు చెప్పింది. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మీకు బంగ్లాదేశ్లో నిన్న భారీ ప్రదర్శన, లక్షల సంఖ్యలో ఢాకాలో ప్రదర్శన జరిపారు. 3-4 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ప్రదర్శనలో అనేక మంది వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ముస్లింలే కాదు, ఈ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయటంలో నాయకత్వం వహించిన విద్యార్థులు పాల్గొన్నారు. సో మహమ్మద్ యూనస్ ఆ దేశ కొత్త అధినేత పిలిపించారు, మీరు దేశాన్నే కాపాడుకున్నారు, కొన్ని ఫ్యామిలీస్ని కాపాడుకోలేరని. చిట్టగాంగలో లక్షల సంఖ్యలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అందులో కూడా ముస్లింలు పాల్గొన్నారు. సో ఇది అంతా ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసింది. అమెరికాలో, బ్రిటన్లో కూడా హిందువుల పైన జరిగిన దాడుల్ని ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. హిందువులే కాదు ముస్లింలు ఖండిస్తున్నారు, అందరూ ఖండిస్తున్నారు. దాడులు చేస్తున్న వాళ్ళు మత ఛాందసవాద రాడికల్ ఇస్లామిస్టులు. కానీ ప్రతి ముస్లిము హిందువు పైన దాడి చేయడు. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ను చంపారు, లేదా ఇంకోని చంపారంటే మొత్తం హిందువులంతా పోయి చంపారు కదా, ఎవరో ఒక దారాసింగ్ చంపుతాడు తప్ప. సో అందువల్ల మనము క్వశ్చన్ చేయాల్సింది రాడికల్ ఇస్లామిస్టులను. కానీ మొత్తం హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, దాన్నంతా ముస్లింలే దాడులు చేస్తున్నారు అనే రకంగా పిక్చర్ ఇవ్వకూడదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని నిరసన చెప్పడంలో బంగ్లాదేశ్తో సహా మిగతా దేశాల్లో కూడా ముస్లింలు కూడా ముందున్నారు. అది ఆహ్వానించాలి మనం. ఎందుకంటే మానవత్వానికి మతం లేదు, ఎవరిపైన దాడి జరిగినా వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడు భారతదేశంలో ముస్లింలపైన దాడులు మూక దాడులు జరిగినప్పుడు ఇక్కడ దేశంలో ఉన్న లౌకికవాదులు అందరూ ముక్తఖండంతో వ్యతిరేకించారు కదా. అందువల్ల బంగ్లాదేశ్లో ఇవాళ హిందువులపైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. 200 ఇప్పుడు మాట్లాడే సమయానికి 205 దాడులు జరిగాయి, 205 దాడులు జరిగాయి. టెంపుల్స్ పైన దాడులు జరుగుతున్నాయి, అలాగే హిందువుల వ్యాపారాలపైన దాడులు జరుగుతున్నాయి, ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, కుటుంబాలు భయంతో బతుకుతున్నారు. సో వేల సంఖ్యలో సరిహద్దు దాటి భారతదేశంలో ప్రవేశించాలని చూస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ జనాభాలో నియర్లీ 10% ఉంటారు మైనారిటీస్. అందులో లార్జెస్ట్ మైనారిటీ హిందూ మైనారిటీ. వీళ్ళు కాక బుద్ధిస్టులు ఉంటారు, కొంతమంది క్రిస్టియన్లు ఉంటారు, కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో వీరు ప్రధానంగా 10% ఉంటారు. సో అందువల్ల బంగ్లాదేశ్ పార్లమెంట్లో కనీసం 10% సీట్లు వీళ్ళకి కేటాయించాలని డిమాండ్ కూడా వస్తుంది. అవామీ లీగ్ చెందిన 2 హిందూ లీడర్స్ను కూడా చంపేశారు సో ఈ అల్లర్లలో. అందువల్ల ఖచ్చితంగా ఈ షేక్ హసీనా పట్ల పెరిగిన వ్యతిరేక వెల్లువను రాడికల్ ఇస్లామిస్టులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉపయోగించుకున్నట్టు క్లియర్గా కనబడుతున్నాయి. మీరు అటాక్ చేయాల్సింది షేక్ హసీనా పైన, అవామీ లీగ్ వారిపైన అటాక్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సాధారణ హిందువులపైన ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇది యాంటీ ఇండియనే కాదు, క్లియర్ యాంటీ హిందూ సెంటిమెంట్ కూడా. దాంట్లో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి సంస్థలు చాలా తీవ్రంగా అందులో భాగస్వాములు అవుతున్నారు. వారి వాదన ఏంటంటే బంగ్లాదేశ్ మెజారిటీ ముస్లింలు, అందువల్ల ఇక్కడ ముస్లింలే ఉండాలి, ముస్లిమేతరులు ఉండకూడదు అని. విచిత్రం ఏంటంటే భారతదేశంలో హిందువులే మాత్రమే ఉండాలి, ఇది హిందూ రాష్ట్రంగా ఉండాలనేవారు బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే ఇక్కడ భారతదేశము హిందువులు మెజారిటీ, అందువల్ల ఇది హిందూ దేశంగా ఉండాలని వాదించేవారు బంగ్లాదేశ్లో హిందువుల హక్కులు చెత్త మాట్లాడతారండి. ఇది ఒక రకంగా బంగ్లాదేశ్లో జమాత్ ఇస్లామీ చేస్తున్న వాదనే. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ మెజారిటీ ముస్లిం దేశంగా ఉండాలి అంటున్నారు. సో మన దేశంలో హిందూ దేశంగా ఉండాలి అన్నవాళ్ళు బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్లో సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్లో మతం కాదు కదా ప్రాతిపదిక, బంగ్లాదేశ్ పౌరులే కదా హిందువులు, వాళ్ళకు కూడా హక్కులు ఉండాలి అంటున్నారు. ఇక్కడ మాత్రం ఉండకూడదు, ఇలా ఓన్లీ మెజారిటీ మతానికి ఉండాలంటున్నారు. సో అందువల్ల మొదలు ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎక్కడైనా జాతీయత అనే దానికి పౌరసత్వం ప్రాతిపదిక తప్ప మతం ప్రాతిపదిక కాదు. మతం ప్రాతిపదికగా పౌరసత్వం అంటే నేషన్కు, నేషనలిజానికి సిటిజన్షిప్ బేసిస్ కాకుండా రిలీజన్ బేసిస్ అయితే ఇంకో బంగ్లాదేశ్లో ఎలా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఒక్కసారి అమెరికాలో మెజారిటీ మేము క్రిస్టియన్స్, అందువల్ల నాన్ క్రిస్టియన్స్ ఎవరు అమెరికన్స్ కాదు అంటే 40 లక్షల మంది భారతీయులు వెనక్కి రావాల్సిందే.
4 మిలియన్ ఇండియన్స్ వెనక్కి రావాలి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఎందుకంటే వాళ్ళలో అత్యధికులు హిందూసే. వాళ్ళు అమెరికాలో ఎట్లుంటారు, అమెరికా మెజారిటీ క్రిస్టియన్ కంట్రీ కదా, సో క్రిస్టియన్ దేశంగా. కానీ మన వాళ్ళు ఇక్కడ మాత్రం మతరాజ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు అమెరికా సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్ సెక్యులర్గా ఉండాలి, మేము మాత్రం రిలీజియస్ కంట్రీగా ఉంటాం అనే ఆర్గ్యుమెంట్ పెడతారు. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఇతర దేశాల్లో మైనారిటీ హిందువులపైన దాడులను జస్టిఫై చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ వాళ్ళు అదే అంటాడు, మీరు భారతదేశంలో ఏం కోరుకుంటున్నారు చెప్పండి, మేము అదే కోరుకుంటాం, మెజారిటీ మతం ఏదుంటే ఆ దేశంగా ఉండాలి అంటాం అన్నారు. మన ఆన్సర్ ఏంటి? అందువల్ల బంగ్లాదేశ్లో హిందువులు కాపాడాలన్నా, అమెరికాలో హిందువులు కాపాడాలన్నా భారతదేశం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి సెక్యులర్ దేశంగా. ఇంకా చూడు, మాది లౌకిక దేశం, మా దేశంలో అన్ని మతాల వాళ్ళు హాయిగా ఉంటున్నారు, అందువల్ల మీ దేశంలో కూడా మేము హిందువులకు రక్షణ కావాలనే డిమాండ్ చేస్తానికి మనకు నైతిక హక్కు ఉంటుంది. ఇక బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతుంటే దాన్ని మతం కోణంలో చూసి మన దేశంలో కూడా ఒక మతం పైన విద్వేషాన్ని రగిలించి రెచ్చగొట్టే వారు కూడా ఉంటారు. కానీ మనకు అర్థం కావాల్సింది, బంగ్లాదేశ్లో అయినా భారతదేశంలో అయినా మత విద్వేషాలని మనం ఖండించాలి, మత ఉన్మాదాలని ఖండించాలి, ఇతర మతాలపైన దాడులు చేయడాన్ని మనం ఖండించాలి. అక్కడ బంగ్లాదేశ్ హిందువుల పట్ల మనం ఏ రకమైన సాలిడారిటీ ఉంటామో అదే ప్రిన్సిపల్ ప్రపంచవ్యాప్తంగా ఇదే సాలిడారిటీ ఉండాలి ఎక్కడైనా. సో ఎవరైనా అది ఇంకో మతం పేరిట మేము అటాక్ చేస్తామంటే నీకు ఆ హక్కు లేదు. అందువల్ల ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాల్సిందే, హిందువులకు రక్షణగా ఉండాల్సిందే. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా ఉండే క్రమంలో భారతదేశం అన్ని మతాల ప్రజల్ని సమానంగా చూసే ఒక లౌకిక రాజ్యంగా ఉన్నప్పుడే మనకు బంగ్లాదేశ్ హిందువుల్ని కాపాడే బలం పెరుగుతుంది. రైట్ సార్. ఇక